హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1060 ఉద్యోగాల భర్తీకి మొత్తం 4 విడతల్లో నోటిఫికేషన్స్ విడుదల చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. అమరావతి నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేస్తూ జీవో జారీ చేసిన ఆర్థిక శాఖ అధికారులు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 4 దశల్లో విడుదల కానున్న నోటిఫికేషన్లు. గ్రూప్ 1 కింద 149 పోస్టులు, గ్రూప్ 2 కింద 673 పోస్టులు భర్తీ చేయనున్న ప్రభుత్వం. డిఎస్సి ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్న ప్రభుత్వం. పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశు సంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో పోస్టుల భర్తీ. దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ విడుదల చేసినటువంటి జీవో మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్స్ట్రాక్ట్ అంటూ ఆగస్టు 22వ తేదీ అంటే నిన్న ఈ జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి జీవోను విడుదల చేయడం జరిగింది. జీవో ఎంఎస్ నంబర్ 81. పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్స్ జాబ్ క్యాలెండర్ 2026 ఫిల్లింగ్ అప్ ఆఫ్ 10,060 వేకెన్సీ పోస్ట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ 4 phases అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. పర్మిషన్ టు ద రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఆర్డర్డ్ ఇష్యూడ్ అంటూ కూడా ఇందులో సమాచారాన్ని చూడవచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 ఉద్యోగాల భర్తీకి మరి ఏవైతే రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటన్నిటికీ పర్మిషన్ ఇవ్వడాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఫేజ్ 1 వేకెన్సీస్ కింద 1,523 పోస్టుల భర్తీకి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరియు లెక్చరర్స్ కు సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం, దానికి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడం కూడా పూర్తయిపోయింది. ఇక ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక తర్వాత 3 phases లో మిగిలిన నోటిఫికేషన్స్ అన్ని కూడా రాబోతున్నాయి. మరి ఇక్కడ డేట్ల వారీగా ఏ ఫేజ్ లో ఏ నోటిఫికేషన్ రాబోతోంది అనే సమాచారాన్ని కూడా మనం ఈ జీవోలో చూడవచ్చు. ఫేజ్, నంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ వేకెన్సీస్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఫేజ్ 1 లో 1,523 ఖాళీలను భర్తీ చేయబోతోంది. ఇదే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది మే 15, 2026వ తేదీన మరి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. మరి ఫేజ్ 2 లో 3,231 పోస్టులకు సెప్టెంబర్ 15వ తేదీన నోటిఫికేషన్ అనేది రాబోతోంది. ఇక ఫేజ్ 3 లో 2,311 ఉద్యోగాలకు అక్టోబర్ 15, 2026న నోటిఫికేషన్ రాబోతోంది. ఇక ఫైనల్ ఫేజ్ 4th ఫేజ్ లో 2,995 ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 15వ తేదీన మరి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,995 టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. Government accordingly hereby accord permission to the concerned recruitment agencies, namely APPSC, APSLPRB, DSC, etc. to fill up 10,060 vacancies in various departments through direct recruitment. The details of the 10,060 vacancies phase-wise are given in annexure appended to the order. మరి ఈ జీవోలోనే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఏ డిపార్ట్మెంట్ లో ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. రిక్రూటింగ్ ఏజెన్సీస్ అంటే ఏపీపీఎస్సి, తర్వాత ఏపీఎస్ఎల్పిఆర్బి, డిఎస్సి, ఇటువంటి అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీస్ 10,060 పోస్టులను భర్తీ చేయబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఫేజ్ 1 ఆల్రెడీ విడుదలైంది. నెక్స్ట్ ఫేజ్ 2 కు సంబంధించి ఫేజ్ 2 లో గ్రూప్ 1 సర్వీసెస్ కు సంబంధించిన జాబ్ భర్తీ చేయబోతున్నారు. మరి ఏ జాబ్స్ ఈ నోటిఫికేషన్స్ లో ఉండబోతున్నాయి అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించి డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ 10 ఖాళీలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14 ఖాళీలు, అలాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 1 పోస్టు, అదే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి అసిస్టెంట్ కమర్షియల్ కమిషనర్ ఎస్టీ ఓల్డ్ నేమ్ సిటిఓ 14 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 3 ఖాళీలు, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 సివిల్ 36 పోస్టులు. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12 పోస్టులు, పంచాయతీ రాజ్ కు సంబంధించి
డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి డిప్యూటీ కలెక్టర్ 11 పోస్టులు, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కు సంబంధించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3 పోస్టులు, సోషల్ వెల్ఫేర్ కు సంబంధించి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 4 పోస్టులు, ఇక రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3 పోస్టులు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3 పోస్టులు. ఈ విధంగా మొత్తం 149 పోస్టులు గ్రూప్ 1 సర్వీసెస్ కింద ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. నెక్స్ట్ మనం అదే గ్రూప్ 1 సర్వీసెస్ కు సంబంధించి ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ 45 పోస్టులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ 164 పోస్టులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు సంబంధించి 29 పోస్టులు, ఫారెస్ట్ సెక్షన్ కు సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26, టెక్నికల్ అసిస్టెంట్ పిసిసిఎఫ్ 20, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 14, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 4, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ 40 పోస్టులు. ఇక హోమ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ 542, పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ 205, కమ్యూనికేషన్ పోలీస్ కానిస్టేబుల్ 200, డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్ 198, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ 182, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ 50, సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ 15, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిటిఓ 10, ఫోటోగ్రాఫర్ 8, అసిస్టెంట్ డైరెక్టర్ పిఎస్ఎల్ 8, ల్యాబ్ టెక్నీషియన్ 8, ల్యాబ్ అటెండెంట్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్పిబి 1. ఈ విధంగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ ఫైర్మెన్ 158, డ్రైవర్ ఆపరేటర్ 147, వార్డర్ 150, ఉమెన్ వార్డర్ 21. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ 80, మరి ఇవి డైరెక్టర్ జనరల్ స్పెషల్ పోలీస్ కు సంబంధించి. ఇక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 71, సబ్ ఇన్స్పెక్టర్ 9. ఈ విధంగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనం ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కు సంబంధించి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 78, లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కు సంబంధించి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12, ప్లానింగ్ కు సంబంధించి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196, అసిస్టెంట్ డైరెక్టర్ 17, రెవెన్యూ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 104, సోషల్ వెల్ఫేర్ కు సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 21, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 23, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ 1. ఇక ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కు సంబంధించి సూపర్వైజర్ 1 డబ్ల్యూడి అండ్ సిడబ్ల్యూ 29, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ 11, ఇంటేక్ ప్రొబేషన్ ఆఫీసర్ 4. ఈ విధంగా మొత్తం 3082 పోస్టులను ఫేజ్ 1 లో ఫేజ్ 2 లో భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం ఫైనల్ గా ఫేజ్ 3 చూస్తూ ఉన్నాం. ఫేజ్ 3 లో మరి రిజిస్టర్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ కోఆపరేటివ్స్ కు సంబంధించి 10, తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ 40, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 6, డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 176, డిప్యూటీ తహసీల్దార్ 200, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 25, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 7, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4, సీనియర్ అకౌంటెంట్ హెచ్ఓడి 90, జూనియర్ అకౌంటెంట్ హెచ్ఓడి 48, అసిస్టెంట్ సెక్షన్ 59, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 8. మరి లా డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి మొత్తం 673 పోస్టులను ఫేజ్ 3 లో భర్తీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ మనం ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి చూసినట్టయితే మరి టెక్నికల్ అసిస్టెంట్ 36, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, అసిస్టెంట్ డైరెక్టర్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 21, 173. మరి ఇవన్నీ ఏఈఈకి సంబంధించిన పోస్టులు. ఇవన్నీ డిపార్ట్మెంట్ ను బట్టి మున్సిపల్ లో 21, పంచాయతీ రాజ్ లో 100, రూరల్ పంచాయతీ రాజ్ కు సంబంధించి 73, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ కు సంబంధించి 75, అలాగే సివిల్ కు సంబంధించి 75, ఎలక్ట్రిక్ సంబంధించి 4, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి ఏఈ 6, ఇరిగేషన్ కు సంబంధించి 224, తర్వాత ఏపీ ట్రాన్స్కోలో సివిల్ సంబంధించి 200, తర్వాత ఏపీ ఈపీడీసీఎల్ కు సంబంధించి 135, ఏపీ ఎస్పీడీసీఎల్ కు సంబంధించి 134, ఏపీ జెన్కో కు సంబంధించి 100, తర్వాత ఏపీ సిపిడిసిఎల్ కు సంబంధించి 60. ఈ విధంగా మొత్తం 1638 పోస్టులను మరి నెక్స్ట్ ఫేజ్ లో అంటే ఫేజ్ 3 లో మనకు ఇక్కడ భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్ గా మనం ఫేజ్ 4 చూసినట్టయితే ఫేజ్ 4 లో మనకు ముఖ్యమైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా
మొత్తం ప్రభుత్వం 2995 పోస్టులను భర్తీ చేయబోతోంది. మరి ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఇన్స్ట్రక్టర్స్, అలాగే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఈఓ పోస్టులు, ఇవన్నీ కలిపి 2991 పోస్టులు అనేవి ఉండబోతున్నాయి. ఇక వాటితో పాటు అడల్ట్ ఎడ్యుకేషన్ కు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ అంటూ 4 పోస్టులు ఉన్నాయి. మొత్తం అన్ని కలిపి 2995 పోస్టులను అండర్ డిఎస్సి అంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అగైనెస్ట్ ఈచ్ సబ్జెక్ట్ వైజ్ విల్ బి ఇష్యూడ్ బై ద కన్సర్న్డ్ డిఎస్సిస్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్ వాటికి సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా ఇవ్వబోతున్నాయి. మరి ఇది ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్ లో అయితే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది. ఇందులోనే డిఈఓ పోస్టులు కూడా మరి రాబోతున్నాయి. ఈ విధంగా మొత్తం 4 ఫేజెస్ లో ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయబోతున్నారు. ఆల్రెడీ మనం ఈ ఫేజెస్ లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది అనేది కూడా చెప్పాం. మరి సెప్టెంబర్ 15న 3231 పోస్టులకు, అలాగే అక్టోబర్ 15న ఫేజ్ 3 కింద 2311 పోస్టులు, అలాగే అక్టోబర్ 15వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి 2995 పోస్టులకు నోటిఫికేషన్ రాబోతోంది. ఈ విధంగా ప్రభుత్వం 10,060 పోస్టులను ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఏ విధంగా అయితే ప్రభుత్వం గతంలో తెలియజేసిందో అదే విధంగా నోటిఫికేషన్స్ అన్ని కూడా విడుదల చేస్తోంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్స్ యొక్క తేదీలను గమనించి అందుకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో రాబోయే జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.